రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం కేంద్రంలో నేడు మహాత్మా బసవేశ్వర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కుమారుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తను ఆహ్వానించినందుకు ఆయన మంచాల మండల వీరశైవ లింగాయత సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరప్ప, రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, శెట్టి శివకుమార్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మంచాల్ మండల్ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ వీరశైవ లింగబల సంఘం సంబంధించిన పెద్దలందరికీ పేరు పేరున వారికి మరి శరణార్థులు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అభిషేక్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద కార్యక్రమం మండలంలో లింగాయత్ బలిజ సంఘం వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసి బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈ ఏర్పాట్లకి నన్ను పిలిచినందుకు ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నా. అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇక్కడికి వచ్చి వారు కూడా ఒకసారి చూడడం, ఇదంతా దగ్గరుండి చేయడం అది అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతేకాకుండా ఈ కమిటీకి కానివ్వండి, ఈ దేనికైనా ఈ మల్రెడ్డి రంగారెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా కూడా ఈ కులానికి కానీ ఏమైనా ఉన్నా కానీ మేము ముందుండి వాళ్ళ సమస్యలు కానీ ఏదున్నా కానీ ముందుకు ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము. రాష్ట్ర వీరశైవ లింగబల్య సంఘం మంచాల మండల కేంద్రంలో కొలువీరిన మహాత్మా బసవేశ్వర విగ్రహానికి ఆవిష్కరించిన మన స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి కుమారుడు అభిషేక్ రెడ్డి గారికి, మరియు మన రాష్ట్ర అధ్యక్షులు సంగమేశ్వర గారికి, ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిరియాన్ అనిల్ కుమార్ గారికి, మరియు మంచాల్ మండల్ ప్రతి టోటల్ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇట్టి బసవేశ్వర విగ్రహాన్ని గత 2 సంవత్సరాల నుండి పెడదామని అనుకుంటున్నాము. 2 సంవత్సరాల నుండి అనుకుంటే కొబ్బరికాయ కొట్టడానికి 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ కింద మొదలు పెడదామనుకుంటే అన్ని అడ్డంకులే. ఎప్పుడైతే మన మల్రెడ్డి రంగారెడ్డికి బీఫామ్ వచ్చిందో అదే రోజు ఫిక్స్ అయినాం ఇక్కడ విగ్రహం నిలబడదని చెప్పి. అన్నగారు 100 రోజుల పరిపాలన ఎట్లా ఉండేనో అదే 100 రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 100 రోజుల్లో ఇక్కడ విగ్రహం నిలబడడం జరిగింది. దీనికి సహకరించిన మన మంచాల్ మండల్ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి గారికి, మరియు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి, యావత్ తెలంగాణ మొత్తం, ఎస్పెషల్లీ మంచాల్ మండల్, ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ మొత్తం రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మాకు తోచినంత వరకు మీ వెనుకొండి మేము నడిపిస్తామని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఒక మానవుడు ఉద్భవించి అందరూ సమానమే అని చాటి చెప్పి, మానవత్వమే గొప్ప నిదర్శనమని చాటి చెప్పినటువంటి మహాత్మా బసవేశ్వరుడి యొక్క వచన సాహిత్యం ద్వారా ఈ ప్రపంచానికి చాలా విషయాలు తెలియడం జరిగింది. అటువంటి మహాత్ముడి యొక్క ఈ విగ్రహావిష్కరణ ఈరోజు మంచాల మండలంలో మంచాల గ్రామ వేదికగా లింగబల్య సంఘం మంచాల మండల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ విగ్రహావిష్కరణకి విచ్చేసినటువంటి అశేష ప్రధానికానికి పెద్దలు, చిన్నలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మాకు ఎన్నో అడ్డంకులను ఎదిరించి ఈ యొక్క విగ్రహాన్ని బసవేశ్వరుడు 12వ శతాబ్దం సంబంధించిన విఘ్నేశ్వర స్వామిది ఈనాటికి కూడా మనం అతన్ని స్మరించుకుంటున్నామంటే ఆయన పెద్ద మహాపురుషుడు, గొప్ప స్వామి. అతని ఆచరణను మనం కూడా ముందుకు పోవాలని ఆలోచిస్తూ అందులో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క